నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న నవనరసింహస్వామి క్షేత్రాలలో చివరిదిగా విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పెంచలకోన. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఛత్రావటి నరసింహస్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలను అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైభవమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న పరమ పవిత్ర క్షేత్రం పెంచలకోన. పెనుసిల క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు ఛత్రావటే నరసింహస్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రం నెల్లూరుకు పశ్చిమ భాగాన 80 కిలోమీటర్ల దూరంలో రాపూరు మండలంలో ఉంది. పెంచలకోన దివ్యక్షేత్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సాక్షాత్తు కణ్వ మహర్షి పూజించి స్వామి సాక్షాత్కారం పొందారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న దేవతలను దర్శించుకుంటారు. పెంచలకోనలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. తూర్పు కనుమల మధ్యపర్వత పాదాన సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు కణ్వ మహర్షి స్వామిని ఆరాధించి ఆయన సాక్షాత్కారానికి పాత్రుడయ్యాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడ స్వామివారు లక్ష్మీ సమేతంగా శిలారూపంలో ఆవిర్భవించడం వల్ల ఈ క్షేత్రానికి పెనుశిల అని పేరొచ్చిందని చెబుతారు. కాలాంతరంలో ఈ పెనుశిలే పెంచలకోనగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకున్న భక్తులకు ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఆధునికంగా నిర్మించిన ఈ గాలిగోపురం మనోహరంగా దర్శనమిచ్చి వివిధ దేవీదేవతల మూర్తులతో అందంగా శిల్పకళా సంపదకు నెలవుగా దర్శనమిస్తుంది. ఆయా శిల్ప కళాకృతులను దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ప్రధానాలయ ప్రాంగణం వైకుంఠాన్ని తలపిస్తుంది. పరమాత్మ జ్యోతి స్వరూపం అనడానికి నిదర్శనంగా ఇక్కడ జ్యోతి భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో శ్రీపాంచరాత్ర భగవచ్ఛాస్త్ర దివ్యాగమోక్త ప్రకారంగా త్రికాలారాధనతోటి నిత్య కైంకర్యాలంతా కూడా అత్యంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. స్వామివారి కృతయుగంలో ఆవిర్భావం అయిన తరువాత నృసింహస్వామి ఆ యొక్క నృసింహ జ్వాల నలుదిశలుగా ప్రజ్వరిల్లితే ఇక్కడికి వచ్చినటువంటి జ్వాలని శాంతింపజేసేదానికోసంగా
లక్ష్మీపిరాటి అయినటువంటి నిచ్చానపాయని అయినటువంటి అమ్మని ప్రార్థించగా అమ్మ చెంచులక్ష్మి అవతారంగా ఇక్కడికి వచ్చి స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో 2 శిలల ఆకృతిలో ఒకే ఆకృతిలో స్వయం వ్యక్తంలో స్వయంభూమూర్తిగా ఉన్నటువంటి పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి వారు క్షేత్రపాలకుడిగా సుందర వీరాంజనేయ స్వామిగా ఆవిర్భావం జరిగి ఉంది. లక్షలాది మంది వచ్చి స్వామిని సేవించి మొక్కులంతా కూడా తీర్చుకుంటూ ఉంటారు. దశావతారాలలో కృతయుగాన అవతరించిన 4వ అవతారం నృసింహ అవతారం. ఈ అవతారాన దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి స్వామి నవనరసింహుడిగా ఆవిర్భవించాడు. అలాంటి క్షేత్రాలలో శ్రీ ఛత్రవటి నరసింహ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెబుతారు. ప్రధానాలయంలో స్వామివారికి ముందు భాగంలో గరుడాళ్వార్కు చెందిన చిన్న మందిరం ఒకటి దర్శనమిస్తుంది. స్వామిని తానెప్పుడూ అంటిపెట్టుకునే ఉంటానన్న రీతిగా ఉన్న గరుడాళ్వార్ మూర్తి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. గరుడాళ్వార్ను దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ ముందుకి కదులుతారు. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెచ్చే ఈ ప్రాంగణంలో హరినామ స్మరణం తప్ప మరొకటి వినిపించదు. గర్భాలయానికి ముందు కుడి భాగంలో భక్తులకు స్వామివార్ల ఉత్సవమూర్తుల మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో చెంచు లక్ష్మి, ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి, ఆండాళ్లమ్మవారు, ఉడయవర్ల విగ్రహాలు నయనానందకరంగా దర్శనమిచ్చి భక్తులలో భక్తి భావాన్ని పెంచుతాయి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ క్షేత్రం చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడైన నరసింహుడు సుందరాంగి అయిన చెంచువడిత చెలిమితో శాంతిస్తాడు. చెంచురాజులకు కప్పము చెల్లించి చెంచు పట్టిని చేపట్టి వివాహమాడాడు. ఆ సుందర వనితను పెనవేసుకుని శిలారూపాన స్థిరమైనట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓం ఛాత్రవట నరసింహస్వామియే నమః అంటూ గర్భాలయంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని హే పరమాత్మ, పరంధామ, లక్ష్మీ నరసింహ, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ. శకుంతల దుష్యంత చక్రవర్తుల వివాహం, భరతుని బాల్య క్రీడలతో ఈ పవిత్ర ఛత్రవటి క్షేత్రం పునీతమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని మనసావాచా కొలుస్తారు. గర్భాలయంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరంగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో కొలువైన ఆదిలక్ష్మి అమ్మవారు కూడా స్వయంభువుగా చెబుతారు. భక్తులు గర్భాలయంలోకి చేరుకుని సర్వైశ్వర్యాలు ఇచ్చే చల్లని తల్లి ఆదిలక్ష్మిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇదే ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఈ క్షేత్ర పాలకుడిగా నిత్య నీరాజనాలను అందుకుంటున్నారు. ప్రధానాలయ ప్రాంగణంలో భక్తులకు ఆంజనేయ స్వామి వారి మరో మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన ఆంజనేయ స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా కాచి కాపాడతాడని చెబుతారు. స్వామివారి దివ్యమంగళ శిలారూపం
అత్యంత నయనానందకరం. ఆలయం వెలుపలి భాగంలో కూడా ప్రతిష్ఠితమైన మరో ఆంజనేయ స్వామి వారిని కూడా భక్తులు దర్శించుకుని ఆ వాయుపుత్రుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకుని ఆ హనుమంతుని మనసా వాచా కొలుస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రోజూ చేసే ప్రాకారోత్సవం నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రోజూ చేసే ప్రాకారోత్సవం నయనానందకరం. ఓ పండుగ వాతావరణాన్ని తలపించే ఆ ఉత్సవంలో పాల్గొనడం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. తనను ఆరాధించిన వారిని అక్కున చేర్చుకునేవాడు శ్రీ లక్ష్మీ నరసింహుడు. ప్రహ్లాద నరసింహుడిగా, ఉగ్ర నరసింహుడిగా పూజలందుకుంటున్న పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కరుణ కటాక్ష వీక్షణలు అందరి మీద ఉండాలని కోరుకుందాం.